హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు గోధుమ పిండితో ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నాను. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, పిల్లలకి మరీ నచ్చుతాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. అలాగే మరొక కప్పు మైదా పిండి వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ స్నాక్ ఐటెంని మొత్తం గోధుమ పిండితోనే చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి మైదా పిండి తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ పిండి అంతా కూడా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలైన పిండిని నాననివ్వాలి. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి 1 స్పూన్ వరకు. ఇవి కొద్దిగా చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించేసుకోవాలి. మరీ మాడిపోవాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలంతా కూడా ఒక 2 నిమిషాలు వేయించేసుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపని ఇలా తురిమేసుకొని మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా తురమడం వల్ల గడ్డలు అనేవి లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది పేస్ట్ లాగా. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ బంగాళదుంప తురుమంతా కూడా ఈ మసాలా కలిసేలాగా ఒక 2 నిమిషాల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్. ఇలా సాల్ట్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మంటని సిమ్లో పెట్టేసి ఇదంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసామంటే ఈ సాల్ట్ కలుస్తుంది, కొత్తిమీర కూడా చక్కగా వేగిపోతుంది. మనకి ఆలు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే చూద్దాము. పిండి 10 నిమిషాలకి కొద్దిగా ఇలా సాఫ్ట్గా అయింది. మనం గట్టిగా కలిపాం కదా, 10 నిమిషాల తర్వాత పిండి నాని ఇలా చక్కగా సాఫ్ట్గా అయింది. ఈ పిండిని ఇలా ఒక చిన్న బాల్ సైజులో తీసేసుకొని పొడి పిండి వేసుకుంటూ దీన్ని ఇప్పుడు చపాతీలాగా రోల్ చేసుకోవాలి. పైన ఇలా పొడి పిండి చల్లుకుంటూ పూరీకరతో చక్కగా రోల్ చేసుకోవాలి. మనం చపాతీ ఏ మందంతో అయితే చేస్తామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు పిండి ముద్దను తీసుకున్నాను కదా, ఇలా కొంచెం పెద్ద సైజులోనే రోల్ చేస్తున్నాను. చపాతీ వచ్చేసి 2 వైపులా పిండి చల్లుకుంటూ ఇలా పెద్దగా రోల్ చేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మందంలో చేసేసుకొని ఒక్కొక్కటిగా చేస్తే ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప స్టఫింగ్ ఉంది కదా, దీన్ని ఈ చపాతీ పైన ఇలా ఒకవైపు వరకు ఈ ఆలు స్టఫింగ్ అంతా కూడా ఇలా సెట్ చేసుకోవాలి. ఒకవైపు మాత్రమే, చపాతీ అంతా కూడా వేయొద్దండి. ఇలా ఒకవైపు సగం వరకు వేసేసుకొని ఈ చుట్టూరా ఉన్న అంచులకి వాటర్తో తడి చేసుకోవాలి. తడి చేసుకున్న తర్వాత ఈ 2 వైపు చపాతీ ఫోల్డింగ్ ఉంది కదా, ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా సమానంగా ఎడ్జెస్ అంతా కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకొని లైట్గా ప్రెస్ చేశారంటే వాటర్ అప్లై చేసాం కదా, చక్కగా అతుక్కుపోతాయి, విడిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకున్నారంటే మనకి ఆలు స్టఫింగ్ పరోటా అయితే రెడీ అయిపోతుంది. వీటిని అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా వేడెక్కనివ్వండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు స్టఫింగ్ చపాతీ ఉంది కదా, దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసిన తర్వాత మీడియం మంట మీదనే చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, ఈ వేడి సరిపోతుంది. ఇలా 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం రెడీ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. ఒక 1/2 కప్పు మైదా పిండి వేసేసుకొని చిటికెడంత ఉప్పు, అలాగే ఇందులోకి ఒక కోడిగుడ్డు తీసుకొని ఈ ఎగ్ని పగలగొట్టి ఎగ్ మిశ్రమంని ఇందులో వేసేసుకోండి. ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఇలా ఎగ్ వేసిన తర్వాత
సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ముందుగా ఇలా ఎగ్ అంతా కూడా పిండిలో కలిసేలాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళని వేస్తూ కొద్దిగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ పరోటా ఉంది కదా, దీన్ని ఇలా ఒక చెక్క పైన పెట్టేసుకొని ముందుగా ఈ చివర కొద్దిగా కట్ చేసేసుకోండి. ఇలా సన్నగా ఉంటుంది కదా, కట్ చేసుకొని ఒక 2 అంగుళాల వెడల్పులో ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు కట్ చేసుకోవాలండి. పరోటా మొత్తం కూడా మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కట్ చేసిన తర్వాత అన్నీ కూడా ఇలా పొడుగ్గా పాకెట్స్ లాగా వచ్చాయి. చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఆలు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ముందుగానే మనం రోస్ట్ చేసాం కాబట్టి ఇలా చక్కగా వచ్చేస్తాయి. మిగిలిన చపాతీలన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్లో డిప్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పరోటాని తీసేసుకొని ఇలా స్పూన్తో 2 వైపులా ఈ ఎగ్ మిశ్రమం కోటింగ్ అయ్యేలాగా ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న దీన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని షాడో ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2గా వేస్తున్నాను. ఇలా ఎగ్ లిక్విడ్లో డిప్ చేసుకొని ఒక్కొక్క పరోటాని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఎగ్ కోటింగ్ అనేది తొందరగా మాడిపోతుంది. ఆల్రెడీ మనం ఈ చపాతీని ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్ కోటింగ్ అనేది మనకి ఫ్రై అయితే సరిపోతుంది. చూసారా చక్కగా పొంగుతూ వచ్చాయి కదా. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు స్టఫింగ్ ఎగ్ పరోటా అయితే రెడీ అయిపోయింది. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, పిల్లలకైతే భలే నచ్చుతాయండి. ఇవి స్నాక్స్లో తినడానికి భలే ఇష్టపడతారు పిల్లలు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఆలు స్టఫింగ్ ఎగ్ పరోటాని ఈ స్టైల్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.